సెంటు ఎండేంద్ర ఈ విధంగా ఉందే, కాసేపు పడుకుందాం బదరా. ఎత్తేసాను మా పేడ, కాసేపు పడుకుంటాము. నువ్వు కూడా రా తల్లి, పడుకుందాము. పడుకున్నావా? సరే పద పద. అయ్యో చిరుతల్లి, నువ్వు ఊడుస్తున్నావేంట్రా? ఏం చేయమంటావా? పొద్దు నుంచి పని చేపిస్తున్నది అమ్మ. నిన్నెవరమ్మా ఈ పని చేయమనింది? నువ్వు ఆడుకోవచ్చు కదమ్మా హ్యాపీగా. అమ్మ నన్ను ఆడుకోలేదవ్వా, తల నుంచి పని చేపిస్తానే ఉన్నదే. ఫస్ట్ వాకులు ఇచ్చానా, ఆవులు కాడ పేడెత్తానా, ఆ పేడంతా దెబ్బలో పోయేసి వచ్చినానా, ఆవులకి నీళ్ళు పెట్టినానా, అన్ని పనులు చేసి అటు పనుకున్నాము అనుకున్నానబ్బా. నీ కూతురు లామయ్యమ్మ వచ్చా మళ్ళీ ఊడిపో అని పంపించిందవ్వా. అయ్యో చిరుతల్లి, నీ దగ్గర ఎంత పని చేపించిందా? పదారా, అది పనుకొని నీ దగ్గర ఇంత పని చేపిస్తుందా? ఏమ్మా ఎందుకు అట్ట అరుస్తున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా బే నీకు? చిన్నబిడ్డ దగ్గర అంత పని చేపిస్తావా? పనా? ఏం పని మా, ఇంతసేపు పని చేసేసి వచ్చి ఇప్పుడే పడుకున్నాను మా. నేనా నా బిడ్డ కూడా నాతో పని చేస్తున్నాడు మా. చాలా ఆపు. చిన్న బిడ్డ పని చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ పనుకొని నిద్రపోతు నువ్వు పని చేస్తున్నావు అని చెప్తున్నావు. ఆడ ఎర్ర టెన్లో బిడ్డ ఊడుస్తా ఉంది కదా, మీకు ఎట్ట దాని నిద్ర పట్టిందా? ఎవరు పని చేసింది నిజం చెప్పా? నువ్వే చేసినావులే అమ్మా. ఇంతకు ముందు పని అంతా నువ్వే చేస్తున్నావు అని చెప్పావు కదే. ఆ జనకము ఎక్కువ అర్రబక్కనే ఎండని బయట వచ్చిందావు. పోయి నీళ్ళు తాగు పాప. వస్తే నా బిడ్డను అనవసరంగా తిట్టించినావు కదా, కుమ్మరా పట్టుకొని తిన్నా.